పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మీరు అసలు పోలీస్ ఆఫీసర్ అనుకున్నారా, సింగర్ అనుకున్నారా? ఇష్టం ఉన్నట్టు పాటలు పాడిస్తారు. నా పల్లె తల్లి వల్లొస్తానమ్మా మళ్ళీ, నా కన్న తల్లి వలసెలుతున్నా నిన్నోదిరి. ప్రాణం పోసారు సాంగ్ కి మీ వాయిస్ తో. నేను పల్లెటూరు నుంచి వచ్చాను కాబట్టి చినుకు చిమ్మిన తుఫానులో ఒంటరి నావైంది నా పల్లె, ఎండ కమ్మిన కరువులోనా ఎండిన ఆకైంది నా పల్లె. ఏడిపించేశారు జనాలందరినీ. It comes from heart. Forefathers, they are from farmer family. పంటలు బాగా పండడం లేకుండా, సో లాస్ అవుతూ కష్టాలు పడుతూ. సో మీకు అది హార్ట్ లో నుంచి వచ్చింది, ప్రతి ఒక్క అక్షరం కూడా ఫీల్ అయ్యారు మీరు. మళ్ళీ నా కన్న తల్లి వలసెలుతున్నా నిన్నొదిలి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను యాంకర్ సిరి. నిన్నటి నుంచి కూడా ఒక సాంగ్ బాగా వైరల్ అవుతుంది. నిన్న ప్రోమో రిలీజ్ అయ్యి వైరల్ అయినాక ఈరోజు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఆ సాంగ్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. ఆ సాంగ్ వింటే నిజంగా మీరు పల్లెటూరులో పుట్టి పెరిగి మీ వృత్తిపరంగా మీరు పల్లెటూరు నుంచి దూరంగా వచ్చేసిన వాళ్ళైతే ఖచ్చితంగా ఆ పాట వింటే ఏడుస్తారండి. మరి స్వయంగా అది పాడింది ఎవరో తెలుసా? సిఐ సురేష్ కుమార్ గారు. అంటే బాధ్యతాయుతమైన ఒక పోలీస్ పదవిలో ఉండి ఆయన సమాజానికి ఒక మెసేజ్ ఇద్దామని ఆయన ప్యాషన్తోని ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. సో ఆ సాంగ్ విన్నాక నేను కూడా చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యాను. మరి అంత మంచి పాటని మీ అందరికీ వినిపించాలి అండ్ ఆ టీంతో ఒక్కసారి మాట్లాడాలి అని చెప్పేసి నేను వచ్చేసాను. సో లోపల ఆ టీం ఉన్నారు. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది, ఒక్కసారి ఇదంతా మనం వాళ్ళతోనే డిస్కస్ చేద్దాం, పదండి. నా పల్లె తల్లి వెళ్ళొస్తానమ్మా మళ్ళీ, నా కన్న తల్లి. హాయ్ సార్. హలో. సాంగ్ నిజంగా విన్నాను, చాలా అంటే చాలా బాగుంది. నేను లిటరల్లీ ఎమోషనల్ అయ్యాను. నాకే చాలా బాధ అనిపించింది అది వింటుంటే. నేనే నిజంగా అది ఎక్స్పీరియన్స్ అవుతున్నట్టు నాకు చాలా బాధ అనిపించింది. సీరియస్లీ మీరు అందరూ కలిసి ఒక వండర్ఫుల్ జాబ్ చేశారు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సో మనం ఈ సాంగ్ గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాము. ఎందుకంటే ఆ సాంగ్ విన్నాక నాకు ప్రతి చిన్న డీటెయిల్ కావాలి, తెలుసుకోవాలి అనిపించింది. సో ఒక్కసారి రిలాక్స్డ్గా కూర్చొని మాట్లాడుకుందాం. సో ఇందాక మొత్తం మాట్లాడుకున్నాం, కానీ ఈ సాంగ్కి వర్క్ చేసిన అందరి నేమ్స్ ఒక్కసారి నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. సో సాంగ్ పాడిన వారు సురేష్ కుమార్ సార్, అలాగే యాక్ట్ చేసిన వాళ్ళు BVM గణేష్ గారు, అలాగే మంచిగా ప్రాణం పోసి మ్యూజిక్ అందంగా డైరెక్ట్ చేసిన వాళ్ళు ఫ్రేమ్ సార్, అలాగే మధుసూదన్ రావు గారు. బాగా రాశారు, చాలా బాగా. సో మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఇందాక వచ్చాను కదా, డైరెక్ట్ ఇంట్రడక్షన్ ఇవ్వలేకపోయాను, ఆల్రెడీ వర్క్లో ఉన్నారు కదా అని చెప్పేసి. ఫస్ట్ వాయిస్ గురించి మాట్లాడుకుందాం, సాంగ్ గురించి మాట్లాడుకున్నప్పుడు. సో సార్ అసలు సాంగ్ అయితే అస్సలు బాగాలేదండి, నిజంగా బాగాలేదు. మీరు అసలు పోలీస్ ఆఫీసర్ అనుకున్నారా, సింగర్ అనుకున్నారా? ఇష్టం ఉన్నట్టు పాటలు పాడిస్తున్నారు. అంటే బాగాలేదు అని అంటే బాగుంది అని చెప్పడం కంటే సాంగ్ చాలా బాధగా ఉంది అనేది కరెక్ట్. ఎందుకంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకేం పల్లెటూరి అంటే మా పేరెంట్స్కి ఆ రూట్స్ ఉండొచ్చేమో, కానీ నేనైతే పల్లెటూరులో పెరిగింది లేదు, నాకు ఆ రిలేషన్ ఏం లేదు. కానీ ఒక్కసారి ఆ సాంగ్ వీడియో చూసినా, నేను విన్నా మీ వాయిస్ వల్ల, లేకపోతే సార్ ఇచ్చిన మ్యూజిక్ వల్ల, ఆయన యాక్టింగ్ వల్ల తెలియదు, కానీ ఇన్వాల్వ్ అయిపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ ఈ సాంగ్కి రిలేట్ అవుతారు. ఎందుకంటే మనం ఇందాక అనుకున్నట్టు రూట్స్ నుంచి కూడా ఎవరో ఒకళ్ళు పల్లెటూరుని వదిలేసి వచ్చి ఇక్కడ వాళ్ళ లైఫ్ కోసం ఫైట్ చేస్తూ ఉంటారు, ఇష్టం లేకపోయినా వచ్చి. సాంగ్ మీ దాకా వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఈ సాంగ్ మన అన్నగారు మధు అన్న నాకు ఈ పాట రాశాను. పల్లె నుంచి వలస వెళ్ళిపోతూ వెళ్ళలేక ఆ బాధ అనుభవిస్తూ ఆ బాధని మనం చూపించాల్సి ఉంటుంది ఈ పాటలో అని చెప్పగానే నేను పల్లెటూరు నుంచి వచ్చాను కాబట్టి, నేను చిన్నప్పుడంతా 10th వరకు పల్లెటూరులో చదువుకొని అక్కడి నుంచి ఒక చిన్నపాటి విజయనగరం అనే టౌన్కి వచ్చి, అక్కడి నుంచి ఇప్పుడు హైదరాబాద్ అనే సిటీకి వచ్చి ఇక్కడ ఉద్యోగం చేస్తున్నానంటే నాకు కొంత
ఇన్నర్గా అది బాగా ఎమోషనల్ టచ్ ఏర్పడింది. మీ వాయిస్ వల్ల ఫస్ట్ ఆ ఫీల్ వచ్చింది. నార్మల్గా ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే మీరేనా పాడింది అనిపిస్తుంది. ఎస్, చాలామంది నన్ను ఇలాగ అడుగుతున్నారు. మా తెలియదు కదా నేను పాడతానన్న విషయం. ఒక్కసారి ఒక 2 లైన్స్. నా పల్లె తల్లి వెళ్ళొస్తానమ్మా మళ్ళీ, నా కన్న తల్లి వలసెలుతున్నా నిండు దిలి, నా పల్లె తల్లి వెళ్ళొస్తానమ్మా మళ్ళీ, నా కన్న తల్లి వలసెలుతున్నా నిండు దిలి. ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే పాడుతుంటే చాలా డిఫరెన్స్ ఉంది సార్. నిజంగా మీరు ఇందాక అన్నారు కదా ప్రతి ఒక్కరి దగ్గర ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుందని, నిజమే అనిపిస్తుంది. కానీ నిజంగా మీరు ప్రాణం పోసారు సాంగ్కి మీ వాయిస్తోని. చాలా అంటే చాలా బాగుంది. సో మీరు యాక్ట్ చేశారు, ఆ సీన్స్ చూస్తుంటే ఇన్వాల్వ్ అయిపోతారు అందరూ. మీ ఎక్స్ప్రెషన్స్ చూసి సగం ఎమోషనల్ అయిపోతారు. అండ్ మీరే డైరెక్ట్ చేసుకున్నారు. ఫస్ట్ ఇది మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఎలా కనెక్ట్ అయ్యారు దీనికి? ముందే చాలా ఎమోషనల్ సాంగ్స్ చేశాను, మీకు తెలుసు. మీరు ఇప్పటివరకు ఏది చేసినా కూడా సొసైటీకి ఒక మెసేజ్ ఇచ్చే సాంగే ఉంది. అందరూ రిలేట్ అయిన సాంగ్సే మీరు చేశారు. ఇది కూడా వన్ ఆఫ్ దెమ్. బట్ మీ దగ్గరికి ఫస్ట్ ఈ సాంగ్ వచ్చినప్పుడు మీరు ఎలా అన్న సాంగ్ పంపారు, ఎలా ఉందో వినండి అన్న అని చెప్పి పంపితే విన్నాను. చాలా బాగుందన్న, చాలా ఎమోషనల్గా ఉంది అని మాట్లాడుతున్నప్పుడు ఇది వీడియో రూపంగా చేయాలన్నా, దీనికి మీరే చేయాలి, యాక్టింగ్ మీరు చేయాలి అని అన్న అడిగితే ఖచ్చితంగానే ఐఎమ్ డెఫినెట్లీ గ్లాడ్ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే ఒక రైతు కష్టం గురించి, ఒక రైతు వలస వెళ్తుంటే ఎంత ఆవేదన ఉంటుంది. ఆయన పుట్టిన ఊరు వదిలేసి ఏమీ చేయలేక సిటీకి వెళ్ళడం అనేది చాలా అది కష్టమైన పరిస్థితి, ఒక రైతు పరిస్థితి. అది చాలా స్పష్టంగా అన్న మధుసూదన్ అన్న రాశారు, మీరు పాడారు, ఎఫ్రేమ్ గారు మ్యూజిక్ చేశారు, బ్యూటిఫుల్. సో నన్ను దీంతో పార్ట్ చేసుకున్నందుకు చాలా గ్లాడ్ ఉంది. ఐ విల్ డూ ఇట్ అని నేను చెప్పాను. సో అలా స్టార్ట్ అయింది. స్టార్ట్ అవ్వగానే ఇంకా ఇక్కడ హైదరాబాద్కి వచ్చి షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకుని బెంగళూరు తీసుకెళ్ళి ఎడిట్ చేసి ఇంకా మేమే ఓన్గా చేసుకున్నాము. బాగా వచ్చింది. సేమ్ బీవీఎం సాంగ్స్లో మీరు ఎంత న్యాచురల్గా యాక్ట్ చేసి ఎంత కనెక్ట్ అయ్యారో, యాజ్ యూజువల్ దీంట్లో కూడా ఏడిపించేశారు జనాలందరినీ. బికాస్ ఇట్ కమ్స్ ఫ్రమ్ హార్ట్. నువ్వు ఏం చేసావు అనే దానిపైన వస్తుంది. సో మా మా 4 fathers దే ఆర్ ఫ్రమ్ ఫార్మర్ ఫ్యామిలీ, రైతులు, పెద్ద రైతులు ఊర్లో. ఆల్మోస్ట్ 150 acres, ఆ కాలంలో 150 acresలో వ్యవసాయం చేసేవాళ్ళు. సో తర్వాత వస్తూ వాటర్ స్కేర్సిటీ వల్ల పంటలు బాగా పండడం లేకుండా, సో లాస్ అవుతూ కష్టాలు పడుతూ, మా పిల్లలు ఇలాంటి కష్టాలు పడకూడదని చెప్పి మమ్మల్ని కష్టపడి చదివించి సిటీకి పంపించేశారు. పరిస్థితి ఎలా ఉంటుందంటే నన్ను చదివించడానికి ఎంత కష్టపడ్డారు అనేది నాకు క్లియర్గా తెలుసు. మా నాన్న. సో మీకు అది హార్ట్లో నుంచి వచ్చింది, ప్రతి ఒక్క అక్షరం కూడా ఫీల్ అయ్యారు మీరు. సో సార్ మీరు ఆయన రాశారు అద్భుతంగా, మీరు దానికి ఒక ఫీల్ ఇచ్చారు, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వడానికి మీరు ఒక సోల్ ఇచ్చారు సాంగ్కి. ఫస్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఎలాంటి మ్యూజిక్ ఇవ్వాలి అని ఆలోచించుకున్నారా? మీ థాట్ అంటే మీ విజన్ ఎలా ఉండాలి మీ దగ్గరకు వచ్చినప్పుడు, సాంగ్ మీ దగ్గరికి మధుసూదన్ రావు గారు తీసుకొచ్చినప్పుడు? నా పేరు ఎఫ్రాయిమ్ అండి, కొక్కిలిగడ్డ ఎఫ్రాయిమ్. ఒక 500 పైగా మూవీస్కి వర్క్ చేశాను నేను. దాదాపు కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం, కొంకణి, తుళు, మరాఠీ, దాదాపు ఒక 5,000 పైనే పాటలకు ప్రైవేట్ సాంగ్స్ కూడా వాయించాను, ప్రైవేటు మూవీస్ కూడా. కొద్ది కాలంలో పరిచయమైన మధు గారు, ఆయన చూడాల, ఆయన పాట పంపించేసరికి నాకు ఏదో ఒక గూఢమైన భావం దాంట్లో. నా పల్లె తల్లి, కవి యొక్క హృదయం చాలా గొప్పది. మరి ఆయన భావం కొంచెం తేడా వచ్చినా మరి ఒప్పుకోరు. మోడర్న్ ముందు మూవీ టైప్లో ఉందనుకోండి ఊరుకోరు. దాన్ని కొంచెం బాధ కావాలి, ఆ ఫీల్తో చూసి ఏ రాగం చేద్దామని చెప్పేసి చూసుకున్న తర్వాత మరి మా మిత్రులు సిఏ గారు, సురేష్ గారు చెప్తుంటే నేను అనుకున్న దానికంటే చక్కగా పాడటం మొదలుపెట్టారు. ఆయనలో మంచి గొప్ప స్వరం, ఎలా పాడమంటే అలా పాడేస్తున్నారు ఆయన. అలవోకగా పాడి 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 సాటిస్ఫై ఎవరికి పాడతారండి. ఒక పెయిన్ని మనం చూపించాలి. ఫస్ట్ మ్యూజిక్ తక్కువే చేసాం, తర్వాత చూస్తున్న కొద్ది షూటింగ్ అవుతుంటే మన గణేష్ గారు కష్టపడటం, అదేవిధంగా మన సురేష్ గారు పాడటం, ఇంకా మ్యూజిక్ యాడ్ చేసి కొంచెం ఆ ఫీల్ అంతా యాడ్ చేసేటికండి. అది
ఆలాప్ కూడా చాలా బాగా వచ్చిందండి. అంటే మీ లైఫ్ స్టైల్లో మీరేమన్నా రిలేట్ అయ్యారు దానికి? నాది కూడా జ్ఞాపకం వస్తుందండి, ఎందుకంటే అందరం విడిచి వచ్చినమే, హైదరాబాద్ వాసిని కాదు, మేము కూడా విడిచి వాడికి వెళ్ళినప్పుడు హ్యాపీ అవుద్ది, మళ్ళీ ఇక్కడికి వచ్చేటికి రొటీన్ వర్క్ అయిపోద్ది మొత్తం అంతా. ఆ పెయిన్ లోన్ ఉంటుంది, ఆ నీళ్లు, ఆ గాలి, ఆ వాతావరణం ఎంతో హ్యాపీగా ఉంటుంది. మీరు ఏ విధంగా రాసుకున్నారో, ఏ విధంగా రావాలనుకున్నారో అది సాటిస్ఫై అయ్యారా మీరు? అంటే వాస్తవంగా నేను జర్నలిస్ట్గా కెరీర్ ప్రారంభించి ఒక్కో మెట్టు ఒక్కో ఫార్మ్ వెళ్తున్నాను. పాట అంటే నాకు చాలా ఇష్టం, పాడటం రాదు. ఎందుకు పాట అంటే ఇష్టం అంటే చిన్నప్పటి నుంచి పల్లెల్లో జానపదాలు అన్నీ వింటా, అవి హమ్ చేయడం, కానీ దాన్ని మొదటి పల్లవి అయిన వెంటనే తర్వాత పట్టుకోలేకపోవడం, ఇదేదో వింటానికి బాగుందే భజన పాటలు అన్నీ వింటూ ఉండేవాడిని, జానపదాలు. ఈ పాట ఎలాగైనా పాడాలి, చూస్తే నా గొంతు నాకు సహకరించట్లే. కానీ జర్నలిస్ట్ అయిన తర్వాత పాట రాస్తుంటే ఈ పాటలో లోపం ఉంది, ఈ పాట ఏంటి ఇలా ఉంది, ఏంటి అర్థం కాలేదు అనిపిస్తూ ఉండేది. కానీ లేదు, అయితే నేను రాయదగ్గ అంశం ఏంటి, నాకు సాహిత్యం లేదు, పాట గురించి తెలీదు, బ్యాక్గ్రౌండ్ లేదు. మా నాన్న పౌరాణిక పద్యాలు పాడేవాడు, నాకు పాట రావట్లే. నేను రాయాలి అంటే పాట పుట్టాలి. పాట పుట్టడానికి నాకు సందర్భం ఏంటంటే నేను అల్లరి చిల్లరగా తిరుగుతునేవాడిని. వ్యవసాయం అంటే నాకు కోపం, విపరీతమైన కోపం. ఎందుకంటే మా నాన్న విపరీతం కష్టపడేవాడు, నేను క్రికెట్ ఆడుకుని ఏంటి ఈయన ఎప్పుడు మోసుకొని తిరుగుతాడు, కొబ్బరికాయలు మోసుకు తిరుగుతాడు, ఆవులు వెనక తిరుగుతాడు, ఇంత కష్టపడి చేసి ఏం చదువుతున్నాడు, ఏం చేస్తున్నాడు, మాకేం లేదు కదా, ఈ దరిద్రం వదిలేస్తే బాగున్నావు అన్నంత కోపంగా ఉండేవాడిని. ఆ కోపం నుంచి నేను జర్నలిస్ట్గా ప్రారంభమయ్యేటప్పటికీ నాకు అవగాహన కలుగుతునే సమయానికి మా వ్యవసాయం అంతా పోయింది. వ్యవసాయం ఇంత అద్భుతమైన వ్యవసాయం, ఇన్ని కోట్ల మందికి అన్నం పెట్టే వ్యవసాయాన్ని నేను అసహించుకున్నాను. సరే, వీళ్ళు ఎందుకు దూరం అవుతున్నారు? ఆ రోజు బీజం పడిన తర్వాత నేను జర్నలిస్ట్గా కూర్చొని ఈ పాట రాసి పెట్టుకున్నాను. 15 నెలలు 20 ఏళ్ళు అయింది. ఇప్పుడు వేరువేరు ప్రాంతాలు, వేరువేరు వృత్తులు ఉన్న నలుగురు సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తుల ద్వారా ఆ పాట బయటకు వచ్చింది. ఇది నా జీవితంలోనే అత్యద్భుతమైన రోజు. పల్లె బాధ, పల్లె తల్లి ఒకటిగా అనుకుని, పల్లె తల్లి. ఎందుకంటే నేను కాదు, ఊరి నుంచి దూరమైనాడు ఎంత బాగున్నా మళ్ళీ ఊరు వెళ్ళేసరికి చిన్నపిల్లాడు అయిపోతాడు. ఈ ఊర్లో ఇక్కడే దూకాను, ఇక్కడే ఆడాను అనుకుంటాడు. ఆ దూరం అయిపోయిన బాధ తల్లికి దూరమైనట్టే. ఆ బాధ మరణంతో సమానమని దాని అత్యద్భుతమైన మ్యూజిక్. ఇది బాగుంది మీరు అన్నారు కదా, బాగుంది అనకూడదు, బాధ, ప్రతి ఊరు బాధ. ఆ బాధ గానంలో వచ్చింది, నటనలో వచ్చింది. ఎఫ్రిమ్ గారు ఇన్ని వేల పాటలు చేశారు, కానీ ఆయన ఈ పాటకి ప్రాణం పెట్టారు. మా సోదరుడు సిఏ గారిది మొదటి రాగం ఎత్తుకుంటున్నప్పుడు నా జీవితంలో నేను ఇప్పుడు చెప్పిన విషాదం అంతా ఆ రాగం ద్వారా, ఆ పాటలోకి, ఆ సంగీతం ద్వారా ఆయన ఇంటికి తలుపేసి తాళం వేస్తూ ఉండి ఆ వృద్ధురాల తల్లిని చూపించేసరికి నాకు వాస్తవంగా నేను సినిమా చూసినా ఏడుస్తాను. నన్ను చాలా దుర్మార్గమైన మనిషిగా నా చుట్టూ ఉన్న ప్రపంచం అనుకుంటుంది, కానీ నేను చాలా స్మూత్. నేను ఎన్నిసార్లు ఏడ్చానో పాట చూసి, ఎన్నిసార్లు ఏడ్చానో. ఈ అత్యద్భుతమైన నా పాటని బయట ప్రపంచానికి తీసుకెళ్ళి పల్లె తల్లి బాధని అందరికీ తీసుకొచ్చిన, సమాజం ఇచ్చిన ఈ సోదరులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా పాట వెనక ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన సుమన్ టీవీ చైర్మన్ గారికి, సిబ్బందికి, జర్నలిస్టులకి, మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో మీ అందరికీ కూడా వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్. సో విన్నారు కదా, ఇక్కడ ఉన్నవారు ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి, ఒకరు పోలీస్ అయితే, ఒకరు సాఫ్ట్వేర్ అయితే. సో అందరినీ కూడా ఈ పాట కలిపింది. ఎందుకంటే అందరికీ కూడా రూట్స్ అనేవి పల్లెటూరు నుంచి, అంటే పల్లెటూరుని వదిలి వస్తున్నారు అని అంటే మరి ఎందుకు వదిలి వస్తున్నారు, అంత ఇష్టం ఉంటే అని అనుకోవచ్చు. చాలామంది పేరెంట్స్ మాలాగా ఈ వ్యవసాయం కష్టాలు వీళ్ళు పడకూడదు, మంచిగా చదివించి మంచి పొజిషన్లో ఉండాలి అని పిల్లల్ని చదివించి పంపిస్తున్నారు. కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ సోల్ని పల్లెటూరులోనే వదిలేసి ఏదో వృత్తిరీత్యా సిటీలోకి వచ్చి బతుకుతున్నారు తప్పితే అందరి హార్ట్ అయితే పల్లెటూరులోనే ఉంటుంది. అక్కడే వాళ్ళ జీవం, అంటే ఆ ప్రాణం లేచొస్తుంది అంటారు కదా పల్లెటూరుకి వెళ్తే, అంత హ్యాపీగా ఉంటారు అక్కడికి వెళ్తే. సో ఈ పాట అందరి మధ్యలో ఉన్న ఒక్క థాట్ని తట్టి లేపిందనే చెప్పుకోవాలి. సో ఇప్పటి వరకు ఈ సాంగ్ మీరు విని ఉండకపోతే కనుక, నాకు తెలిసి ఇప్పటికీ ఇది వైరల్ అయిపోయింది, మీరు వినే ఉంటారు. సో ఒక్కసారి విని ఉండకపోతే ఒక్కసారి వినండి, ఖచ్చితంగా మీరు ఏడుస్తారు, ఇది నా గ్యారెంటీ, బాధతోని ఏడుస్తారు. సో ఈ టీంని ఇంటర్వ్యూ చేసేందుకు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.
సో ఈ సాంగ్ హైందవ స్టూడియోస్ అలాగే కొత్త పాట గురు ఈ 2 ఛానల్స్లో కూడా ఇప్పటికే రిలీజ్ అయిపోయింది. సో ఇప్పటి వరకు వినకుండా ఉండుంటే వెంటనే వెళ్ళి వినండి. సో ఈ సాంగ్ని మీరు కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.